మాఘమాసంలో ఉపవాస దీక్షతో కానీ నిత్యం అభిషేకాల వల్ల కానీ శివుని ప్రీతి చేస్తే ఆ మాసంలో మోక్ష విద్యగా మోక్షాన్ని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు అని అది మాఘమాసం యొక్క విశేషం. ఈరోజు మాఘం మొదలైంది. మరి శ్రవణ నక్షత్రం ఇవాళ ఉంది. మధ్యాహ్నం దాకా శ్రవణం. ధనిష్ట వస్తుంది. శ్రవణం ధనిష్ట కూడా సుబ్రహ్మణ్య ప్రీతికరమైన నక్షత్రాన్ని. వెంకటేశ్వరుడి శ్రవణ నక్షత్రం జన్మస్థానం అని చెప్పి చెప్తూ ఉంటారు. తిరుపతిలో వెంకటేశ్వరుడికి శ్రవణ నక్షత్రంలోనే మొదలు పెడతారని పూజలు. తర్వాత శ్రవణం తర్వాత ధనిష్ట నక్షత్రం, అది ప్రత్యేకం, పరాక్రమం ఇచ్చేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి లక్షణం పరాక్రమం. దేవతలకు శత్రువులు ఉంటే శత్రువుని సంహరించడానికి, చంపడానికి ఆయన పుట్టాడు. అది ధనిష్ట నక్షత్రంలో ఆయన లక్షణం ఉంది. కృత్తికలో సంపూర్ణమైనటువంటి పుత్ర సంతానం ఇవ్వడం అనే లక్షణం అక్కడ ఉంది. అంటే మొదటేమో గురువు, సంతాన ప్రాప్తికి హేతువు, శత్రు సంహారకుడు, మూడు కూడా షణ్ముఖుడికి చేతిలో ఉన్నాయి. అన్నట్టు సరిగా అర్థం చేసుకునేటంటే శివప్రీతికరమైనది మాఘమాసం. మాఘమాసంలోనూ సాధారణంగా అందరూ స్మార్తులందరూ కూడా మాఘపు ఆదివారం నాడు ఉపవాసం ఉంటారు. శైవులందరూ మాఘ సోమవారం నాడు ఉంటారు ఎక్కువగా. ఆ విధంగా ఆ ఉపవాసాలు కూడా సోమవారం నాడు శివప్రీతికరం చేస్తారు. స్మార్తులు అందరి దేవతలను ఆరాధించే వాళ్ళు కూడా మాఘపు ఆదివారం నాడు చేస్తారు. ఎందుకంటే సూర్యుడు ఉత్తరాయణానికి వచ్చాడు, మనకి అనుగుణంగా ఉన్నాడు. ఇక్కడి నుంచి తరిపోయి వేడి మొదలవుతుంది, తీష్టంగా ఉంటాడు. సూర్యుడిలో శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి అంటాం. అష్టమూర్తుల్లో రుద్రుడికి 8 రూపాలు ఉన్నాయి. సూర్యుడు ఒక రూపం. కాబట్టి శివుడు, విష్ణువు కూడా సూర్యమండలంలో సూర్యుడిలో ఉన్నారని సూర్యుని అందరూ ఆరాధిస్తారు. అందుకనే చేస్తారు, సాధారణంగా అగ్రవర్ణాలు గాయత్రిని చేస్తారు. అందుకని సౌరమండల మధ్యస్థం అని గాయత్రి చెప్తాం. సౌరమండలంలో మధ్యం ఉంది. కాబట్టి అందరికీ కూడా ఇది దక్షిణాయనకి ఉత్తరాయణానికి మార్చే కాలంలో చాలా శ్రేష్టమైనటువంటి పుణ్యకాలం ఇది.